బజే వాయు వేగం. ఈ సినిమా గురించి మాట్లాడకుండా భయ్యా, ఈ సినిమా ట్రైలర్లు, గ్లిమ్స్ ఇవన్నీ తీసాక ఏముందిలే మరో ప్లాప్ సినిమా అనుకున్నా. ఎందుకంటే మన హీరో కార్తికేయ లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి వరుస ప్లాప్లు ఇస్తూ ఉన్నాడు. ఈ సినిమా కూడా సేమ్ అదే కేటగిరీ అనుకున్నాను. ఎందుకంటే సినిమా బాగుంది. సినిమా స్టార్ట్ అయ్యి 20 మినిట్స్ నార్మల్గా సప్పగా ఉంటుంది. 20 మినిట్స్ తర్వాత అసలైన మసాలా స్టార్ట్ అవుతుంది భయ్యా. సూపర్ అని చెప్పుకోవచ్చు. 20 మినిట్స్ తర్వాత నుంచి క్లైమాక్స్ వరకు జనాల్ని థ్రిల్ క్రియేట్ చేస్తుంది. కార్తికేయ గారు మరోసారి తన పవర్ ఏంటో చూపించారు. ఇంకా ఈ సినిమా స్టోరీ గురించి వాడుకుంటే బెట్టింగ్ బేస్ మీద తిరిగే స్టోరీ ఇది. ఈ సినిమాలో కార్తికేయ గారు, హీరోయిన్, ఇంకా మన హ్యాపీ డేస్ టైసన్, తనిఖా బెలం గారు వీళ్ళ యాక్టింగ్ సూపర్ అని చెప్పుకోవచ్చు భయ్యా. వాళ్ళు ఈ క్యారెక్టర్లో జీవించాలని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ని చాలా బాగా డిజైన్ చేశారు. తన క్యారెక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. అందుకని ఈ సినిమా కొంచెం ప్లస్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో సాంగ్స్ కూడా ఓకే పర్వాలేదు భయ్యా, పెద్దగా నాకు అనిపించలేదు. బీజిఎం అయితే బాగానే ఉంది. ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పర్వాలేదు భయ్యా, బాగానే ఉంది భయ్యా. ఓవరాల్గా సినిమా కొంచెం చెప్పుకోవాలంటే ఒకసారి చూడవచ్చు భయ్యా. మీలో ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి చూసేయండి. నాకు ఎందుకో ఈ సినిమా థియేటర్ కన్నా ఓటీటీలో బాగా రీచ్ అవుతుందేమో అనుకుంటున్నా. మీరు మాత్రం ఈ సినిమా చూడాలనుకుంటే డెఫినెట్గా చూసాను ఒకసారి. మరీ అంత వరస్ట్ సినిమా అయితే కాదు. తను లాస్ట్ టైం చేసిన సినిమాల కన్నా ఈ సినిమా 100% బెటర్ అని చెప్పుకోవచ్చు. నా రేటింగ్ అయితే 3/5 అయ్యా. మీరు కానీ ఈ సినిమాని చూస్తుంటే నాకు కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపించిందో. నాకైతే నచ్చింది, మీకు నాకు తెలియదు కాబట్టి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మోర్ ఓటీటీ ఇంకా థియేటర్ సినిమాల రివ్యూలు కావాలంటే మమ్మల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.